క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 6వ ఆదివారపు శుభాకాంక్షలు ప్రభునామం పేరట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమస్వరూపి దయగలిగిన దేవా, గత ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మమ్మను క్షేమంగా కాపాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మా అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. వారం గడిచిపోయి మరి ఒక వారంలోనికి మేము ప్రవేశిస్తున్నామంటే మీ కృపే ప్రభువా. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇబ్బంది కలిగిన, సంతోషమే కలిగిన అన్ని విషయాల్లో మాకు మీరు తోడుగా ఉండి తండ్రి. ఒకవేళ మా బాధల్లో మేముంటే ఆ బాధలన్నీ తొలగించి నెమ్మదిని మీరు అనుగ్రహింపజేసి నడిపించారని నమ్ముతున్నాం. సంతోషమునిచ్చారని నమ్ముతున్నాం. ఇంకా సంతోషం కలగని వారికి సంతోషాన్ని కలిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందుకుని ఆశీర్వదించుమని, వాక్యంలోనికి నాయన వెళుతున్నటువంటి బిడ్డలను దీవించుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారపు శుభాకాంక్షలు ప్రభునామం పేరట తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళదాం. మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పాత నిబంధన పాఠ్యభాగముగా మొదటి సంకీర్తన మనం చదువుకున్నాం. పత్రికా పాఠ్యభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26 నుంచి 38 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు మనం చదువుకున్నాం. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం, అంటే 3 వాక్య భాగాలలో మనకు ఇవ్వబడినటువంటి అంశం ట్రూ హ్యాపీనెస్, నిజమైన ఆనందం అనేటటువంటి అంశం మనకు కనపడతా ఉంది. నిజమైనటువంటి ఆనందానికి ప్రార్థన ఒక మార్గమైంది. నిజం, ప్రార్థన కలిగినటువంటి బిడ్డలు, దేవునితో కలిసి నడిచేటటువంటి బిడ్డలకు కలిగే ఆనందంలో తృప్తి ఉంటుంది. అక్రమ సంపాదనతో అక్రమకారులతో మనము సాంగత్యం చేసినప్పుడు కలిగే ఆనందం కంటే దేవునితో నడిచేటటువంటి వారి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఆ గొప్ప ఆనందాన్ని ఈరోజు మనం రుచి చూడబోతున్నాం పిల్లలు. ఒకవేళ నీవు ఈ ఆనందాన్ని అందుకోకపోతే దేవుని ఎడల నమ్మకస్తుడిపై ఇటు ఆనందాన్ని అందుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా నీకు మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. మీరు మోకరించి ప్రార్థన చేసి చూడండి. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ మోకాళ్ళ మీద మీరు ఉండలేకపోతే కనీసం నిలవబడైనా ప్రార్థన చేయండి. అలా కూడా ఉండలేకపోతే కనీసం కూర్చొనైనా ప్రార్థన చేయండి. ఎంత తృప్తిగా ఉంటుందో మీరే రుచి చూస్తారు. ఎందుకంటే మనం ప్రార్థనలో దేవునితో నడవటం లేదు కనుక అందులో ఉన్నటువంటి రుచి ఏమిటో తెలియటం లేదు. ఖచ్చితంగా మనం ప్రార్థనతో దేవునితో అడుగు వేస్తే చాలా తృప్తిగా ఉంటుంది ప్రియులారా. ఎక్కువసేపు దేవునితో మాట్లాడటానికి మీరు సమయాన్ని కనుక కేటాయించుకోగలిగితే తప్పకుండా చాలా తృప్తి మీరు చెందుతారు. మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రియులారా. ఏదో బరువంతా మనం తీసివేసుకున్నట్టుగా తేలికగా మన మనస్సు ఉన్నట్టు ఉంటుంది. కనుక ఈరోజు దేవుడు అందుకనే మనల్ని పిలుస్తున్నాడు. మనం ఎట్టి మార్గంలో నడవాలో, ఎట్టి మార్గంలో నడిస్తే మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయో, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటిని సులువుగా ఎదుర్కొని ఎలా విజయాన్ని సాధిస్తామో ఈరోజు వాక్యంలో మనం చూడబోతున్నాం ప్రియులారా. రండి, మొదటిగా మనం చూస్తున్నాం రైచియస్నెస్, నీతి. నీతి అనేది ప్రతి మనిషిలో ఉండాలి. నీతి అనేది స్థాపించుకోవాలి. ఎందుకంటే నీతి అనేది మనల్ని విలువ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంచుతుంది. ఈ భూమి మీద విలువగానే ఉంటాం. భూమిని దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుని దగ్గర విలువగానే మనం ఉంటాం. నీతిని జరిగించటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని నీవు తప్పనిసరిగా నీతి మార్గంలో నడవాలి. నడిచినప్పుడే నీకు సంతోషము ఎలా ఉంటుందనేది, నిజమైన సంతోషం ఎలా ఉంటుందనేది రుచి చూస్తామని
వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. యు మస్ట్ వాక్ ఇన్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్. నువ్వు తప్పనిసరిగా నీతి మార్గంలో నడవాల్సిందే, దేవునితో నడవాల్సిందే. రండి, 1వ సంకీర్తన 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం ప్రియులారా. 6వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 మార్గాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి దుష్టులు నడిచే మార్గం, 2 నీతిమంతులు నడిచేటటువంటి మార్గం. దుష్టుల మార్గం ఏమవుతుందో, నీతిమంతుల మార్గం ఏమవుతుందో ఈ 1వ సంకీర్తనలో వ్రాయబడింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతుడిగా ఉండగోరిన వాడివైతే, దుష్టుల ఆలోచన, బహుచండాలమైనటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉంటాయి. ఎలాంటి ఆలోచనలు అంటే, ఉచితార్థంగా ఇతరులను నిందిస్తారు, ఉచితార్థంగా ఇతరులను హింసపెడతారు. వాళ్ళ మాటలు కత్తిపోటు వంటి మాటలని వ్రాయబడ్డది. కనుక వాళ్ళ మాటలు అలాగూ ఎదుటివారిని హింసిస్తాయి, ఎదుటివారిని బాధ పెడతాయి, ఎదుటివారిని కృంగదీస్తాయి. మనుషులుగా మనం పుట్టింది సాటివారిని ప్రేమించడానికే కానీ మనం హింసించడానికి పుట్టలేదు పిల్లలు. ఆకాశంలో ఉన్న కొన్ని పక్షుల్ని చూడండి, ఆ పక్షి జాతులను చూడండి, వాటికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల్ని చూడండి. అలాగే భూమి మీద ఉన్నటువంటి జంతువుల్లో కూడా వాటికి ఉండే ప్రేమ, వాటికి ఉండేటటువంటి సహవాసాన్ని చూడండి. మనుషులు అయినటువంటి మనం, జ్ఞానం కలిగినటువంటి మనం, దేవుని పోలికలో ఉన్నటువంటి మనం ఇతరులను హింసించవచ్చా? ఇతరులను బాధ పెట్టవచ్చా? మాటలని కృంగదీయొచ్చా? అతనిలో ఉన్నది కూడా దేవుని స్వరూపమే కదా, ఆమెలో ఉన్నది కూడా దేవుని యొక్క స్వరూపమే కదా. నీలో, నాలో, మనందరిలో ఉన్నది కూడా దేవుని స్వరూపం అయితే ఎందుకు మనం బాధ పెట్టాలి? ఎందుకు మనం మోసగించాలి? ఎందుకు మనం కృంగదీయాలి? ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే ప్రభు అంటున్నాడు నీతిమంతులతో, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. 2వది చెప్తున్నాడు, పాపుల మార్గమున నుంచవద్దు. పాపులు నడుస్తున్నటువంటి త్రోవలో నువ్వు నడిస్తే నీకు ఇబ్బంది కలుగుద్ది. కనుక నువ్వు వారితో కలిసి నిలవద్దు, వాళ్ళ మార్గంలో నిలవద్దు. అపహాసకులు కూర్చుండు చోటును కూర్చోవద్దు. కూర్చుంటే నీకు ఇబ్బంది కలుగుతుంది. నిన్నే వారు హాస్యాస్పదంగా నీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, కనుక నీవు వారి దగ్గర కూర్చోవద్దు అని చెప్పాడు. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మానవుడు చెడిపోవటానికి భయంకరమైనటువంటి మార్గాలు ఈ 3 మార్గాలు. మానవుణ్ణి పతనావస్థలోనికి తీసుకువెళ్ళే మార్గాలు, మానవుణ్ణి నాశనం చేసేటటువంటి మార్గాలు ఈ 3 మార్గాలు. ఒకటి దుష్టుల ఆలోచనతో నడవటం, 2వది పాపుల మార్గమున నిలవటం, 3వది అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుంటాం. ఎంత భయంకరమైనటువంటి మార్గాలో నాయనా నువ్వు తప్పించుకొని వెళ్ళు అని దేవుని యొక్క వాక్యం మనతో చెప్తుంది ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే పగలు నీకెంత ఖాళీ ఉందో ఖాళీ సమయంలో వాక్యం చదువు. మరలా నువ్వు రాత్రి వేళలో నువ్వు రెస్ట్ తీసుకునే సమయంలో మెలకు వస్తే ఆ సమయంలో కూడా నీవు వాక్యం చదువుకో. చాలా పీస్ఫుల్, నీ మైండ్ చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు ప్రియులారా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునంతయు సఫలమగును అని చెప్పాడు. చూసారా? కనుక మనము అలాంటి జీవితాన్ని గనక జీవించగలిగితే, ఒక చెట్టు నీటి కాలువల ఒడ్డున నాటబడింది అయి ఉంటే ఆ నీరు దీనికి ఎప్పుడు సమృద్ధిగా అందుతాయి కనుక ఆకు వాడకుండా అది ఫలమిస్తూనే ఉంటుంది. దానికి దిగులు లేదు. ఎందుకంటే నీటి కాలువల ప్రక్కన అది నాటబడింది కనుక, ఒడ్డున నాటబడింది కనుక దానికి దిగులు లేదు. వేరుకి నీరు తగులుతుంది, సూర్యరశ్మి తగులుతుంది, కాబట్టి దానికి ఫలించడానికి ఆటంకాలు లేవు, అడ్డంకులు లేవు. నీతిమంతుడు అయినటువంటి నీలో కూడా ధర్మశాస్త్రం ఉంటే, దేవుని యొక్క వాక్యం ఉంటే అలాగూ నీ జీవితం ఉంటుంది అని చెప్పాడు ప్రియులారా. ఇక దుష్టుల గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, దుష్టుడు ఎలాంటి వారు అని అంటే, గాలి చెదరగొట్టు పొట్టు వలె అని ఉంటారంట. గాలి వచ్చినప్పుడు పొట్టు ఏమవుతుంది?
చెదిరిపోతుంది, ఎగిరిపోతుంది. అలాంటి వారై ఉంటారు వారు. ఇంకా వాళ్ళని గురించి ఏమని చెప్తున్నాడంటే, న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేరంట, నీతిమంతుల యొక్క సభలో పాపులు నుంచోలేరు. అర్థమైంది కదా? కాబట్టి వాళ్ళు అలాగూ ఓటమిని రుచి చూసేటటువంటి వారు, వారి మార్గం నాశనమే అంటున్నాడు. నీతిమంతుల యొక్క మార్గం యెహోవాకు తెలియను, అది జీవ మార్గం అని చెప్పాడు. దుష్టుల మార్గం నాశన మార్గం. కాబట్టి నువ్వేది ఎంపిక చేసుకుంటున్నావు? ఈరోజు పాపం అత్యధికంగా పెరిగిపోయింది. దుష్టుల యొక్క సంతానం పెరిగిపోయింది. దుష్ట మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలు ఎందరో పాపపు బాటల్లోనే వెళ్ళిపోతూ అనేకులను వారి వైపుకు మళ్ళిస్తూ పాపపు మార్గంలోనే వారిని తీసుకుని పోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉంటే నీతిగా ఉండాలి ప్రియులారా, నీతి మార్గంలో నడవాలి. ఎందుకు అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటల ద్వారా ఎందుకు మన నోటిని, మన శరీరాన్ని, మన ఆత్మను పాడు చేసుకుంటాం? కనుక మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా, ఇతరులకు ఇష్టంగా, ఒక మంచి మనుషులంగా బ్రతికితే ఇందులో తప్పేం లేదు కదా. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడంలో ఉన్న ఏమైనా నేరం ఏమైనా ఉందా చెప్పండి, ఆలోచన చేయండి ప్రియులారా. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని వ్రాయబడింది. అందుకనే అతన్ని బట్టి అతని భార్య, అతని యొక్క 3 కుమారులు, 3 కోడండ్రు జలప్రళయంలో కాపాడబడ్డారు. వాళ్ళకు తెలియదు, నోవాహు నేను దేవునితో ఇలా ఉంటే నన్ను కాపాడుతాడని అనుకోలేదు. నోవాహు నీతిమంతుడిగా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. అంతే, నీతిని కాపాడుకోవాలి, నాలో నీతిని స్థాపించాలి అని అనుకున్నాడు. అందుకనే నోవాహు నీతిపరుడుగా తన తరముల్లోనే నిందారహితుడిగా ఉన్నాడట. అందుకు దేవుడికి ఇష్టమైంది. జలప్రళయం వచ్చినప్పుడు సమస్త మానవాళి తుడిచిపెట్టుకొని పోతే, భూమి కూడా పూర్తిగా తుడిచిపెట్టబడితే అప్పుడు రక్షించబడినటువంటి వారు నోవాహు, నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడండ్రు, మొత్తం 8 మంది. నోవాహును బట్టి వీరందరూ కాపాడబడ్డారని, ఆ కుటుంబమే రక్షించబడిందని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది కదా. ప్రియులారా, మన కుటుంబంలో యజమానుడు నీతిపరుడై నిందారహితుడై ఉండాలి. యజమానురాలు కూడా అలా ఉండాలి. కుటుంబాన్ని ఆ రీతిగా ముందుకు నడిపించుకోగలిగినటువంటి దంపతులు వారి కుటుంబాన్ని రక్షించుకోగలుగుతారు. ప్రార్థన నేర్పండి మన పిల్లలకి. ప్రార్థనలో ఉన్నటువంటి రుచిని చూపించండి వాళ్ళకి. దేవునితో మాట్లాడాలని చెప్పండి. దేవునితో మాట్లాడు. నువ్వు విద్యలో వెనకబడి ఉంటే దేవునితో మాట్లాడు. నీకు ఉద్యోగం రాకపోతే దేవునితో మాట్లాడు. నీ వ్యాపారంలోనూ, నీ వ్యవసాయంలోనూ, నీకు అన్ని విషయాల్లో శోధనలు కలుగుతూ ఉంటే ఆ శోధనలను బట్టి దేవునితో మాట్లాడు. మనస్సుకు తృప్తి కలుగుతుందనే బోధ పిల్లలకు వినిపించండి. దేవునితో మాట్లాడటం అనేది నేర్పించండి. అప్పుడు నీతి మార్గంలో వాళ్ళే నడుస్తారు. నువ్వు దేవునితో మాట్లాడటం అనేది నేర్పించకపోతే వాళ్ళు ఎలా వస్తారు? నువ్వు లేచింది మొదలుకొని వాడిని ధనం సంపాదించే మార్గంలోనూ, అలాగే విద్యను సంపాదించుకునే మార్గంలోనే వాడిని పడేస్తే చివరికి నిన్ను కూడా ప్రేమించలేడు. ధనాన్ని ప్రేమిస్తాడు కానీ నిన్ను ప్రేమించలేడు. జ్ఞానాన్ని ప్రేమిస్తాడు కానీ నిన్ను ప్రేమించలేడు. లోకంలో దేవుడు చెప్పింది జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ప్రేమించగలిగితే అమ్మా నాన్నని ప్రేమిస్తారు, ఈ సమాజాన్ని ప్రేమిస్తారు. జ్ఞానంతో పాటు ఇవన్నీ వారికి దక్కుతాయి. అప్పుడు గొప్పవాడవుతాడు అతను. అలాంటి గొప్ప విధానంలోనికి నడిపించటానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో బిడ్డల్ని నీతి మార్గంలోనికి తీసుకురండి. అప్పుడు వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. ఇక రెండవదిగా మనం చూస్తే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుండి 32 వచనాలు మనం చదువుకుని ఉన్నాం కదా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో నీవు తప్పనిసరిగా మారు మనస్సు పొందాలి. యు మస్ట్ రిపెంట్. మారు మనస్సు అనేది నువ్వు తప్పనిసరిగా పొందాలని ఈ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ఉపమానాన్ని తెలియపరుస్తారు ప్రియులారా.
అక్కడ స్వనీతిపరులు ఉన్నారు. స్వనీతిపరులైనటువంటి యూదా జనులతోనూ, ప్రధాన యాజకులతోనూ, శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ ఈ ఉపమానం ప్రభువు చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులారా, యేసు ప్రభు కాలంలో మత నాయకులు, ముఖ్యంగా పరిసయ్యులు వేశ్యావృత్తిని తీవ్రంగా ఖండించేవారంట. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరింపవద్దని ఉంది కదా, నిర్గమాకాండం మనం చూస్తాం 20వ అధ్యాయం 14వ వచనంలో. కనుక ఆ మాట ప్రకారంగా వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు, మంచిదే. కానీ వీరు మాత్రం మారు మనసు పొందటం లేదు. ఎవరైతే ఖండిస్తున్నారో వాళ్ళకి పశ్చాత్తాపం లేదు, వాళ్ళకి మారు మనసు లేనట్టుగా కనపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అలాంటి వారిని ఉద్దేశించి భిన్నంగా ఈ ఉపమానం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వాళ్ళు అంటున్నారు, పాపులకు స్నేహితుడిగా ఈయన ఉన్నాడు అని అంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, క్షమాపణ అవసరత ఉంది. క్షమాపణ అడిగినప్పుడు క్షమించేటటువంటి గుణం ఉండాలి. క్షమించినటువంటి గుణం లేకపోతే ప్రయోజనం ఏముంది? కనుక నేను క్షమించటానికే వచ్చాను. పాపులు పశ్చాత్తాపడితే పశ్చాత్తాపడినటువంటి వారిని అందరినీ క్షమించడానికి వచ్చాను. ఈరోజు నువ్వు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా నువ్వు మనస్ఫూర్తిగా, దేవా నేను పాపినయ్యా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా పాపం జోలి పోవద్దు, నువ్వు తిరిగి పాపం జోలి పోవద్దు. నువ్వు తిరిగి పాపంలో వెళ్ళావా, గతంలో చేసినటువంటి పాపానికి రెట్టింపు పాపం నీ మీద పడి రెట్టింపు నరకంలో నువ్వు పడతావు. జాగ్రత్త సుమా. అందుకనే క్షమించబడినటువంటి నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవాలి. నీ వ్యక్తిగత జీవితం గందరగోళ పరిస్థితుల్లో ఉంటే, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క అడుగుజాడల్లో నువ్వు నడుస్తూ ఉంటే, దేవుని సమీపించి నడుస్తూ ఉంటే, నీలో పశ్చాత్తాపం అనేది కలిగితే, నువ్వు క్షమాపణ పొందగోరు క్షమించబడితే జీవితం మారాలి. అందుకే దేవుడు ఇదిగో ఈ వచనాల్లో మనకు చెప్తున్నాడు. ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు. వాడు పోను అని చెప్పేశాడు. కానీ వాడు పిమ్మట మనస్సు మార్చుకొని వెళ్ళిపోయాడంట, పొలానికి వెళ్ళాడు. అతడు రెండవ వాని వద్దకు వచ్చి, అంటే రెండవ కుమారుని దగ్గరకు వచ్చి ఆ ప్రకారమే చెప్పాడు. అయ్యా పొలానికి వెళ్ళు అని చెప్పాడు. అతను అంటాడు, అయ్యా పోతాను అని చెప్పాడు. కానీ వాడు వెళ్ళాలా. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి యొక్క ఇష్ట ప్రకారం చేసిన వారిని అడిగాడంట. అక్కడ ఉన్నటువంటి వారిని అడిగారంట. అందుకు వారు మొదటివాడేనండి అని చెప్పారంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మొదటివాడు వెళ్ళను అని చెప్పి వెళ్ళాడు, రెండవ వాడు వెళతాను అని చెప్పి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? సుంకరులు పన్ను కట్టించుకునేవాళ్ళు, వేశ్యలు వ్యభిచారం చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు. వీళ్ళకి అసలు పశ్చాత్తాపడటం అనేది కష్టమైన పని. ధనవంతులు ధనం సంపాదించుకోవడం కోసమే ప్రయాసపడతారు, పశ్చాత్తాపడదు. వేశ్యావృత్తిలోనే సుఖం ఉంది అనుకుంటుంది, ఆవిడ పశ్చాత్తాపడదు. అలాంటి భయంకరులైనటువంటి వారు, పశ్చాత్తాపం అంటే గిట్టనటువంటి వారు వచ్చి పశ్చాత్తాపడితే, ధన సంపదను కోరుకున్నవాడు పశ్చాత్తాపంతో వచ్చాయా, నేను పాపం చేశానని ఒప్పుకుంటుంటే, ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీ నేను ఒప్పుకుంటుంటే దేవుడు క్షమించుకుంటుంటాడా? స్వనీతి పరులు వారికి ఉన్నటువంటి నీతిని బట్టి గర్విస్తూ ఉంటే, మేమెప్పుడు నీకు దగ్గర ఉన్న వాళ్ళమే, మేమెప్పుడు మీ పిల్లలమే, మీకు దూరంగా లేము, మీ చెప్పిన పనులన్నీ మేము చేస్తున్నామని వాళ్ళు స్వనీతి పరులై వాళ్ళు ఆ రీతిగా వారి పాపములని కప్పిపుచ్చుకుంటూ ఉంటే, వీళ్ళేం మేము పాపం చేశాం క్షమించమనంటే, దేవుడు వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడు చెప్పండి? స్వనీతి పరులన, మనస్ఫూర్తిగా వచ్చి పాపం ఒప్పుకున్న వారినే? మీరే ఆలోచించేయండి.
చూడండి, యోహాను నీతి మార్గంన మీ వద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. యోహానుని, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని మీరు నమ్మలా. శాస్త్రులు, పరిసయ్యులు, దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నాం, మీరు నమ్మలేదు. కానీ వేశ్యలు నమ్మారు, అలాగే సుంకరులు నమ్మారు, పాపులు నమ్మారయ్యా, నమ్మారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని బట్టి వారు రక్షించబడ్డారు. వారు నమ్మి పశ్చాత్తాపడి మేము పాపులమని ఒప్పుకున్నారు. మరి మీరు నమ్ముతున్నారా? యోహాన్ని ఎందుకు నమ్మలేదు మీరు? బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని నమ్మలేదు మీరు, ఆయన మాట వినలేదు మీరు. కనుక మీరు స్వనీతి పరులు. మీ స్వనీతి అడ్డం వస్తుంది మీకు. మీ స్వనీతి మిమ్మల్ని నరకానికి, నాశనానికి తీసుకెళ్తుంది అని హెచ్చరించినట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది ప్రియులారా. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును కనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానియు, సుంకరులను, పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుదురను. చూసారా, జ్ఞానం అని అంటున్నారే కానీ రాబోయే తీర్పుని గురించి వీళ్ళు ఆలోచన చేయట్లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు క్షమించటానికి వచ్చాడు పాపుల్ని. మెస్సియా అంటే అదే, రక్షకుడు. పాపం చేసిన ప్రతి వారిని, దేవా నేను తప్పు చేసిన మనస్ఫూర్తిగా కన్నీటితో అడిగితే, దేవా నేను పాపిని అని గోజాడి అడిగితే, గుండెలో బాదుకుని అడిగితే, దేవుడు కరుణించి కటాక్షించి పాపాల నుండి విడిపించడానికి వచ్చాడు పిల్లారా. కనుక పశ్చాత్తాపం. ఇక మూడవదిగా మనం చూస్తే బిలీఫ్, నమ్మకం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చదువుకున్నాం. నీవు తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. యు మస్ట్ బీ బ్యాప్టైజ్డ్. చూసారా, నువ్వు తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు, పశ్చాత్తాపడుతున్నటువంటి నీవు, విశ్వాసంతో నడుస్తున్నటువంటి నీవు తప్పనిసరిగా బాప్తిస్మం అనేది నువ్వు పొందాలి. ప్రభు దూత పిలుపు దగ్గరకు వచ్చి, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున నపుంసకుడిని కలుసుకోమని చెప్తాడు. నపుంసకుడు యెరూషలేము వచ్చి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించి తిరిగి వెళుతున్నాడు. నువ్వు గాజా దగ్గర అరణ్య మార్గంలో అతన్ని కలుసుకోమని చెప్తున్నాడు. ఈ దేవుని ఆజ్ఞ. గాజా ఎక్కడుంది? ఫిలిస్తీన్ల 5వ పట్టణంలో ఒకటి ఈ గాజా పట్టణం. ఐగుప్తు దేశము గాజాను తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. మకబీయులు క్రీస్తుపూర్వం 96వ సంవత్సరం గాజాను ధ్వంసం చేశారు. ఇది పూర్వ చరిత్ర. మహాహేరోదు మరణాంతరం యూదుల చేతిలో నుండి రోమన్లు గాజాను తీసుకొని పునర్నిర్మించినట్టుగా మనకు కనపడుతుంది చరిత్ర. ఈ అరణ్య మార్గంలో ఉన్నటువంటి రూట్ మెటల్ రోడ్ అంటాం, కాస్త గతుకులుగా ఉంటుంది. ఆ రోడ్ దాని మీద వెళ్తున్నాడు అనమాట, రథం ఎక్కి వెళుతున్నట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. రండి, ఇక్కడ మనకి కనపడుతుంది. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కాందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి తిరిగి వెళ్తున్నాడు అన్నమాట. నపుంసకుడు అంటే అంతఃపుర పరిచార వర్గమును నపుంసకులు అని పిలుస్తారు. అంటే ఈ అంతఃపుర పరిచార వర్గపు ప్రజలకు ఏ ప్రమాదము శంకించకుండా వాళ్ళని కాపాడుతూ వస్తారంట. అందుకని వీళ్ళని కొంతమంది ఈ కాపలా కాసేటటువంటి వారిని అందరినీ కూడా జాగ్రత్తగా కాపలా కాసేటటువంటి వీరిని నపుంసకులుగా ఆనాటి రాజులు చేసేవాళ్ళంట. నపుంసకులుగా చేయటం ద్వారా వాళ్ళకి అక్కడికే పరిమితం అయిపోయి ఉండేవాళ్ళంట. కనుక వాళ్ళని ఆ రీతిగా పిలిచేవాళ్ళు. వాళ్ళు ఆ రీతిగా రాజ సంరక్షకులుగా వాళ్ళు అలా ఉండేవాళ్ళు అని మనకు అర్థమవుతుంది పిల్లలు.
నైల్ నదికి దక్షిణాన ఐథియోపియా ఉంది అని చెప్తున్నాడు. కాందాకే రాణి ఖజానా అంతా కూడా ఈయన అజమాయిషిలోనే ఉంది. ఈయనే ఖర్చు చేస్తాడు. ఏ డబ్బు, ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏదైనా సరే ఈయనే ఖర్చు పెడతాడు అనమాట. అందుకని నపుంసకుడు. కాందాకే అనే పేరు రాజమాత బిరుదంట. కాందాకే అంటే రాజకుటుంబపు దైనందిన వ్యవహారాలన్నిటినీ ఈమె చక్కదిద్దుతుందంట. కాందాకే అనే ఆమె ఆ బిరుదు కలిగిన వాళ్ళు చక్కదిద్దుతారంట పిల్లలు. మరి నపుంసకుడు ఖజానా అంతటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడట. ఇది ఆ రోజు ఉన్నటువంటి చరిత్ర. యెరూషలేంకి వచ్చి అతను ఆ రాణి పక్షమున వచ్చి ఆరాధన చేసి, తన పక్షమున వచ్చి దేశపక్షంగా వచ్చి ఆరాధన చేసి తిరిగి వెళుతూ ఆయన రథం మీద కూర్చున్నాడట. కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అర్థమైందా? ఈ రథం ఎలాంటిదో కూడా చూద్దాం. ఇది యుద్ధంలో తేలికైనటువంటి వాహనం. ఇది ఐథియోపియుడు ఇందులో కూర్చొని సునాయాసంగా చదువ వీలుండేటటువంటి రథం ఇది. ఇది రెండెడ్ల బండిని పోలి ఉంటుందట. నిదానంగా పోద్దట. ఈ రథమును అందుకోవటం కోసం పిలుపు ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకుంటా పోయి ఆ రథంలో ఉన్నటువంటి నపుంసకుడిని కలుసుకుంటాడు. పిలుపు పరిగెత్తుకుంటూ వెళ్ళి యెషయా గ్రంథం చదువుతున్నటువంటి ఆ నపుంసకుడు వైపు చూసి, అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అంటే అర్థం కావట్లేదు, నేను గ్రహించలేకపోతున్నాను అని అతను చెప్పడం. అయితే నేను ఆ మార్గం నీకు చూపిస్తానయ్యా, నేను అర్థమయ్యే రీతిలో ఆ గ్రంథంలో ఉన్నదేదో నీకు అర్థమయ్యే రీతిలో నేను తెలియజేస్తాను అంటే, సరే అలా అయితే రథం ఎక్కి కూర్చొని నాకు తెలియపరచు అని చెప్తాడు. ఆయన చదువుతున్నటువంటి ఆ వచనాలు మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుతున్నాడు ఆయన. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరముల్లో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చూడండి, ఈ చదువుకుంటున్నాడంట. ఆయనకు అర్థం అవట్లేదు. ఇదేంటి ఆ గొర్రెపిల్ల ఏంటి, మాది ఈ బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉండడం ఏంటి, ఇదంతా ఏమీ అర్థం కావటం లేదు. అప్పుడు ఈయన దాన్ని వివరణిస్తాడు. ఆయన దీనత్వమును గురించి, ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోవటాన్ని గురించి, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని భూమి మీద ఉన్నటువంటి ప్రజలు గుర్తించకపోవడాన్ని బట్టి ఈ విషయాలన్నీ కూడా నపుంసకుడికి చెప్తాడు. ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే భూమి మీద క్షమాపణ కలిగింది, ఆయన ద్వారానే భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కలిగింది అన్న విషయాన్ని, మనం అనుభవించవలసినటువంటి పాప శాప భారములని ఆయన అనుభవించాడన్న సంగతిని వివరంగా ఆయనకి చెప్తాడు. నువ్వు చేసావు పాపం, నేను చేశాను పాపం, మనందరం పాపం చేస్తాం. మనందరి పాపం పోవాలంటే మరి ఎవరు రావాలి? ఆయనే రావాలి. ఆయన రక్తమే చిందించబడాలి. ఇప్పుడు నీ పాపానికి నా పాపానికి పశువుల యొక్క రక్తం మనల్ని కాపాడుతాయంటే లేదు, మన ఆత్మను రక్షిస్తాయంటే లేదు. మరి మన పాపాన్ని కడిగివేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే ప్రభు యొక్క రక్తానికే ఉంది, పరిశుద్ధుని రక్తానికే ఉంది. అందుకనే ఆయన కుమారుడికి వస్తే వీళ్ళు నమ్మలేదయ్యా. ఆయన చంపారు, సరే చంపిన తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన నమ్మారంటే అట్లా నమ్మలేదు, మరి మూర్ఖులు అయిపోయారు. కనుక ఆయన వచ్చాడన్న సంగతిని ఆ తర్వాత అయినా గమనించుకొని వాళ్ళు పశ్చాత్తాపడితే బాగుండేది, పశ్చాత్తాపడలేదు అన్న వర్తమానాన్ని చెప్తారన్నమాట. అప్పుడు ఈయనంటాడు, నేనైతే నమ్ముతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను,
నాకు బాప్తీసం కావాలి, ఇప్పుడే ఆయన నమ్ముతున్నాను కాబట్టి నాకు బాప్తీసం కావాలి అని అంటున్నాడు పిల్లలు. నేను ఇప్పటిదాకా నాకు తెలియదు విషయం, ఇప్పుడు నువ్వు చెప్పావు తెలిసింది నాకు. నేనెందుకు పాపిగా ఉండాలి? రేపే మరణం వస్తే నేను పాపిగా చనిపోవాలా? వద్దు, నేను చనిపోను, అట్లా వీలు లేదని వెంటనే ఒక అన్యుడైనటువంటి వాడు ఆయన వెంటనే ఈ వర్తమానం విని ఏమంటున్నాడంటే మా బాప్తీసం ఇప్పుడే కావాలని అడిగాడు. ఈరోజు క్రైస్తవులు అయినటువంటి వారు ఏం చేస్తున్నారంటే బాప్తీస్మానికి లేట్ చేస్తున్నారు, బాగా లేట్ చేస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, మొక్కై వంగనిది మురానై వంగునా అని. పిల్లలప్పటి నుంచి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు అని ఉంది బైబిల్లో. పెద్దవాడు యవనస్తుడైన తర్వాత వాడికి నేర్పించమని అనలేదు. బాల్యప్రాయంలోనే వాడికి నడవలసిన త్రోవను వానికి నేర్పు అన్నాడు బైబిల్లో. అట్లాగే మొక్కై వంగంది మురానై వంగునా అంటే దాని అర్థం ఏంటి? మీరు చిన్నప్పటి నుంచి దేవుల్లో పిల్లల్ని పెంచాలి, కానీ పిల్లల్ని దేవుల్లో పెంచకుండా ఎప్పుడో పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏదో సినిమాలకు షికార్లకు వెళ్ళి తెలుసుకున్న తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే అనుకుంటారేంటి? అలా అనవద్దండి. అసలు వాడు చిన్ననాటి నుండే వాడు చెడుకు బానిసవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత మందే. పిల్లల్ని పెద్దవాళ్ళై పాడైపోయే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. పిల్లలప్పటి నుంచే వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళకి మనము చెడు నేర్పిస్తున్నాం, చెడు చూపిస్తున్నాం, చెడు అనుసరించేటట్టు మనమే చేస్తూ ఉంటే ఇక వాడు ఎక్కడ మనకు మించిన పాపి అయిపోతాడు వాడు. అందుకని మన పిల్లల్ని మనమే పాపం చేపించి చెడగొడుతున్నాం. మన పిల్లల్ని చూడు ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలో. నువ్వు ఎంత జాగ్రత్తగా పెంచినా స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత ప్రభావం పడుద్ది, సమాజంలోనికి వెళ్ళిన తర్వాత కొంత ప్రభావం పడుద్ది. ఎటు చూసినా పాపం అనేది ముంచుకొని వస్తూ ఉంటుంది. అది వరద నీటిలాగా ఎటు చూసినా వేలాడుతున్నట్టు, చెట్టుకు వేలాడుతున్నట్టుగా ఎటు చూసిన వెంట కాపాడాలని ప్రయత్నం చేసిన ఇటువైపు నుంచి అది వస్తూనే ఉంటుంది. కానీ ఆ బిడ్డ విజయం సాధించాలి అంటే వచ్చే వాటిని చూసి భయపడకూడదు. అది పెంపకం. అలా మన పిల్లల్ని పెంచుకోవాలి. కానీ వాడు పెద్దవాడైనప్పుడు చూసుకుందాంలే, వాడు ఇప్పుడు కాదులే, వాడికి బాప్టిజం ఇచ్చి వాడికి నేర్పండి. నీకు చిన్నప్పుడే బాప్టిజం ఇవ్వబడింది, నువ్వు మంచి మనసుతో ఉండాలి, తప్పు చేయకూడదు, చేస్తే దేవుడు శిక్షిస్తాడని నేర్పండి. అది వద్దంటున్నారు. ఎలా? పూర్వపు రోజుల్లో సున్నతి ఉండేది, 8th డే సున్నతి జరిగేది. వాళ్ళు అప్పటి నుంచి పిల్లలకు నేర్పుతూ వచ్చేవాళ్ళు, చాలా కంట్రోల్ చేసేవాళ్ళు. పిల్లలు ఆ సున్నతిని చూసి వాళ్ళు అనుకునేవాళ్ళు నేను తప్పు చేస్తున్నానేమోనని వాళ్ళే ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దగ్గర ఎప్పుడు ఉండవు, తల్లిదండ్రులు ఎప్పుడు దగ్గర ఉండవు పిల్లల దగ్గర, కానీ వాళ్ళని తరుముకుంటూ రావాలన్నమాట. ఆ ఆలోచన వాళ్ళని తరుగుతూ వస్తుంది. నేను సున్నతి పొందాను, దేవునికి ప్రతిష్ఠించి చేయబడ్డానని చెప్పి దేవుని బిడ్డగా నేను ఎంపిక చేయబడ్డానని వాళ్ళే అట్లా వేదన చెందుతారు, మనసులో బాధపడి దీన్ని చేయని తప్పు అనుకుంటారు. అలాంటి ఉద్దేశానికి రావాలి మన పిల్లలు. అప్పుడు పాపం అనేదాన్ని చంపేయగలుగుతాం. పాపాన్ని పెంచేసుకుంటూ పోతే అది ఎక్కడ చంపేస్తామంటే దాన్ని చంపడానికి వీలవుతుందా? వీలవ్వదు అది. అందుకని పిల్లలప్పటి నుండే పాపము జోలి పోకుండా పిల్లలను పెంచుకోగలిగితే వాళ్ళు చంపేస్తారు, దాన్ని నాశనం చేస్తారు, దగ్గరకు కూడా రానివ్వరు. అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రికలో చెప్తాడు, సాతాను వేసే అగ్నిబాణాలు వాటిని ఎదుర్కొంటాను, సర్వాంగ కవచం అని ఉంది. దేవుని సర్వాంగ కవచంగా నువ్వు ధరించుకొని పోరాడమని చెప్తుంది పిల్లలు. కనుక నపుంసకుడు అంటాడు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అంటాడు. గాజాకు తూర్పు భాగమున ఆ నీళ్లు కలిగినటువంటి ప్రదేశం ఉంది, ఆ కుంట అంటాం. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిస్మం ఇమ్మీడియట్గా నాకు బాప్తిస్మం ఇమ్మని అతను అడుగుతాడు పిల్లలు. వెంటనే పిలిపి ఏం చేస్తాడంటే నేను ఇస్తాను బాప్తిస్మం. చూడండి, వెంటనే ఇద్దరు కలిసి ఆ కుంటలోనికి వెళ్ళి బాప్తిస్మం పొందుతాడు. ఆయన అక్కడ నుండి జీవితాన్ని అసలు మార్చుకొని గొప్పవాడవుతాడు పిల్లలు. మనం మార్చుకోవాల్సిందే, ఈ ప్రపంచాన్ని మార్చాలి, ఈ సొసైటీని మార్చాలి. మనం ఎలా అంటే మంచితో మార్చాలి, మంచి ఉద్దేశాలతో, మంచి తలంపులతో, మంచి ఆలోచనలతో. చెడు అనేదాన్ని పాతిపెట్టాలి. చెడు అంటే మనిషిలో ఉన్నటువంటి చెడు అనేది మనిషిని కృంగతీస్తూ ఉంటుంది, మనిషిని రేకెత్తిస్తూ ఉంటుంది, మనిషిలో ఉన్నటువంటి
అన్ని విషయాల్లో అది దూరిపోయి మనల్ని చెడగొడుతూ ఉంటుంది. కనుక ఆ చెడుని నశింపచేయటమే దైవత్వం. దేవుని కుమారులుగా మనం ఆ దైవత్వాన్ని స్థాపించుకున్నాం. మనలో స్థాపించుకున్నప్పుడు, దేవుడు మనలో నివాసం ఉన్నప్పుడు, అప్పుడు మనం గొప్ప మనుషులంగా కనపడతాం ప్రియులారా. ఈరోజు వాక్య భాగంలో నపుంసకుడు తనలో ఉన్నటువంటి పాప జీవితాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేశాడు. కడిగేసేయండి అని అన్నాడు. కడిగేయి. ఆ రోజు యేసయ్య రక్తం గార్చాడు. అయితే ఈరోజు మనకి నీళ్లు కనపడుతున్నాయి. మనం వెళ్ళి దానిలో దిగి నేను వెంటనే కడగబడాలి, వెంటనే నేను దేవుని బిడ్డనవ్వాలి, దేవుని సాక్షినవ్వాలి, మంచి మార్గంలో నడవాలి. అర్థమైంది కదండి. క్రిస్టియానిటీ అంటే మతం కాదు, కులం కాదు. ఇది ఒక మార్గం, మంచి మార్గం అంతే. కనుక ఆ మార్గాన్ని మనం ఎంచుకుందాం. చెడ్డ మార్గం తొలగించుకొని పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి, నీతి మార్గంలోనికి మనం నడుద్దాం. అప్పుడు నిజమైనటువంటి ఆనందాన్ని రుచి చూస్తాం. అట్టి ఆనందాన్ని మీరందరూ రుచి చూడండి. వదిలేయండి. ఈరోజైనా సరే పశ్చాత్తాపడి, ఇప్పుడు దాకా నువ్వు దిగులు పడుతున్నావేమో, నేను పాపిని, ఇంకా పాపం చేస్తున్నాను, మారు మనసు పొందలేకపోతున్నాను, దిగులు పడుతున్నావేమో, ఈరోజే నేను పాపిని, పశ్చాత్తాపడుతున్నావు, వదిలేయి, నేను వదిలేస్తున్నా, సమస్తం వదిలేస్తాను. దేవుడు నిన్ను క్షమించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వే ఆలస్యం చేస్తున్నావు, ఇంకా తౌళ్ళాడుకుంటున్నావు. నువ్వు తౌళ్ళాడుకోవద్దు. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా పాపం యావత్తు తొలగించను, ఈరోజే క్షమాపణ నువ్వు పొందుకుంటావు, ఈరోజే ప్రశాంతత నీలో ఉంటుంది, ఈరోజు నుంచి పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయటానికి పూనుకో. దేవుడు నేను దీవించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమును గురించి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.